వెల్కమ్ బ్యాక్ టు 7 Hills ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో క్యాష్ బుక్ సంబంధించిన థియరీ పోర్షన్ అంతా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము సింపుల్ క్యాష్ బుక్ యొక్క ప్రోఫార్మా చూసుకొని సింపుల్ ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్గా గమనించాల్సింది ఏమంటే క్యాపిటల్ రిసీట్ కానీ రెవెన్యూ రిసీట్ కానీ క్యాపిటల్ పేమెంట్ కానీ రెవెన్యూ పేమెంట్ కానీ ఏదైనా కానీ మనకు క్యాష్ బుక్లో రావాల్సిందే. బట్ ఇందులో రానివి ఏమి అంటే క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్ ఇక్కడ రావు. ఏదైనా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే అర్థమేమి, పేమెంట్ చేయకుండా లేకుంటే పేమెంట్ రిసీవ్ కాకుండా జరిగే ట్రాన్సాక్షన్స్తో మనము క్యాష్ బుక్లో చూపించము. ఇదొకటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ మనము ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను మీకు చెప్పినాను, మనకు క్యాష్ బుక్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్ అంటాము. దీన్నే మనము డెబిట్ సైడ్ను రిసీట్ సైడ్ అని కూడా అంటాము, అండ్ క్రెడిట్ సైడ్ను పేమెంట్ సైడ్ అని కూడా అంటాము. మళ్ళీ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 4 కాలమ్స్, రైట్ హ్యాండ్ సైడ్లో 4 కాలమ్స్ ఉంటాయని చెప్పినాను. మీరు ఒకసారి ప్రోఫార్మాలో చూసుకుంటే ఇక్కడ డేట్ డెబిట్ సైడ్, రిసీట్స్ దీన్నే మనం పర్టికులర్స్ అని కూడా రాయొచ్చు. 3rd కాలం లెడ్జర్ ఫోలియో, 4th కాలం అమౌంట్. ఇక్కడ మనకు సింగిల్ కాలం అంటారు, సింపుల్ కాలం క్యాష్ అంటారు. మరి ఇక్కడ క్యాష్ అనేది మెన్షన్ చేయలేదు కదా అంటే ఇక్కడ అమౌంట్ ఉండే ప్లేస్లో మీరు క్యాష్ అని రాసుకుంటారు అనమాట. ఓకే, దీన్నే మనం క్యాష్ కాలం అంటాము. సో ఈ మిగతా 3 కాలంలు మనం ట్రాన్సాక్షన్స్ పర్టికులర్స్ డేట్స్ ఎంట్రీ చేయడానికి, ఇక్కడ అమౌంట్ కాలం, ఈ అమౌంట్ కాలంని మనం క్యాష్ కాలం అంటాము. సిమిలర్లీ పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ కూడా మీకు డేటు, రిసిట్స్ బదులుగా పేమెంట్స్ ఉంటుంది, అండ్ లెడ్జర్ ఫోలియో అమౌంట్. సో ఈ అమౌంట్ కాలంని మనము క్యాష్ కాలం అంటాము. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రోఫార్మా ఆఫ్ సింపుల్ క్యాష్ బుక్. మరి దీంట్లో మనము ఎంట్రీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ను మీరు గమనిస్తే ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్రిపేర్ క్యాష్ బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 25. ఏప్రిల్ 25కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్తో మనం ఇచ్చినాను. దీన్ని మనము క్యాష్ బుక్లో ఎట్లా ప్రజెంటేషన్ చేయాలా, ఏం లేదు అని చూపించండి అంటాడు. సింపుల్గా ఈ డేట్ కాలమ్స్ మనకేమి డేట్లు వేయడానికి పనికి వస్తుంది. మనం ఇక్కడ చూడాల్సింది ట్రాన్సాక్షన్ చూసుకుందాం. మనం సో ఇక్కడ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై హరి అంటున్నాడు. సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై హరి అంటే అర్థమేం, మనకు అమౌంట్ వస్తూ ఉంది అని అర్థం. అమౌంట్ వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ రిసిట్ సైడ్ వేయాలన్నా పేమెంట్ సైడ్ వేయాలన్నా కన్ఫ్యూజ్ ఏమి ఉండకూడదండి. ఎందుకు కన్ఫ్యూజ్ ఏమి ఉండకూడదు అంటున్నా అంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినాము అంటే మనకు ఎప్పుడు డబుల్ అమౌంట్ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ మీరు నేర్చుకునేటారు. కాన్సెప్ట్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్లో సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే అకౌంట్స్ రాసేటప్పుడు ఓనర్ వేరే, బిజినెస్ వేరే. ఇక్కడ శ్రీహరి యాజ్ ఏ ఓనర్, శ్రీహరి బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు బిజినెస్ గురించి ఆలోచించాలి కానీ శ్రీహరి గురించి ఆలోచించకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహరి మీరే అనుకోండి, మీరు బిజినెస్లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ బిజినెస్లో 1 lakh రూపీస్ రిసిట్ అవుతుందా, పేమెంట్ అవుతుందా? మీ గురించి ఆలోచిస్తే మీ జోబులో నుంచి పోతుంది కాబట్టి మీరు పేమెంట్ అంటారు. నేను మీ బుక్కుల్లో రాయడం లేదు, నేను బిజినెస్ బుక్కుల్లో క్యాష్ బుక్ ఓపెన్ చేస్తాను. బిజినెస్ బుక్కుల్లో మీరు ఏదో ఫర్మ్ పేరు పెట్టుకున్నారనుకోండి, హరి ఎంటర్ప్రైజెస్, మనం హరి ఎంటర్ప్రైజెస్ బుక్కుల్లో రాస్తున్నాం. సో హరి ఎంటర్ప్రైజెస్కు ఇది రిసీట్ అవుతుందా, పేమెంట్ అవుతుందా? ఖచ్చితంగా రిసీట్ అవుతుంది. బట్ నీ నుంచి పోతుంది కాబట్టి నువ్వేమనుకుంటావు, ఇది పేమెంట్కి వస్తారంటావు. నీ బుక్కుల్లో రాస్తే పేమెంట్, మనం నీ బుక్కుల్లో రాయడం లేదు, హరి ఎంటర్ప్రైజెస్ బుక్కుల్లో రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇది రిసీట్స్ సైడ్ రాసుకోవాలా. డేట్ ఏముంది, 1st April 25కు ఈ అమౌంట్ను మనము రిసీట్ సైడ్ రాసుకోవాలా. సో ఇది రిసీట్ సైడ్ రాసుకోవాలంటే ఇక్కడ మనకు ఆల్రెడీ డేట్ మనం ప్రోఫార్మా వేసి పెట్టుకున్నానండి మనం చూపించుకోవడానికి. సో ఇక్కడ నేను డేట్ని ఎంట్రీ చేసుకుంటాను. సో డేట్ని ఎంట్రీ చేసుకుంటే 1st April 25 వచ్చింది. సో ఏమని రాయాలా, ఇక్కడ మీరు గమనిస్తే ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, శ్రీహరి. కాబట్టి శ్రీహరి నుంచి మనకు వస్తూ ఉంది. సో డెబిట్ సైడ్ రాయాలా, డెబిట్ సైడ్ ఏమని రాయాలా, టు హరి క్యాపిటల్ అకౌంట్. టు హరి క్యాపిటల్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 lakh రూపీస్. సో ఇక్కడ 1 lakh రూపీస్ని మనం ఎంట్రీ చేసుకున్నాం. ఓకేనా, సో ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఇక్కడ నేను మీకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఏం నేర్పేయడం లేదండి, సింపుల్గా మీకు నేర్పిస్తుండేది రిసీట్స్, పేమెంట్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ మనకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ దాని గురించి డిస్కస్
చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ ప్రకారం మనకు రిసిట్ వచ్చింది. సో శ్రీహరి క్యాపిటల్ అకౌంట్ను రిసిట్ సైడ్ వేసుకున్నాం. సెకండ్ ట్రాన్సాక్షన్ చూద్దాం మనం. సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి, మనకు గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకు గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. సో దీన్ని ఏం చెప్పొచ్చు, మనము క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. మనము డబ్బులు ఇస్తున్నాము, వాడు గూడ్స్ ఇస్తున్నాడు అంటే మా నుంచి పేమెంట్ అవుతుందా, రిసీట్ అవుతుందా? ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఏ పేమెంట్ కింద వస్తుంది, పేమెంట్ చేస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా మనము క్యాష్ బుక్లో పేమెంట్ సైడ్ రాయాలా. ఉంచండి పేమెంట్ సైడ్. సో డేట్ ఏముంది మనకు 2 ఏప్రిల్. సో మనం గూడ్స్ పర్చేజ్ చేస్తాం కాబట్టి పార్టీ పేరు ఏం లేదు కాబట్టి బై పర్చేజెస్ అని రాసుకోవాలా. బై పర్చేజెస్ అమౌంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, 32,000. సో 32,000 ఎంట్రీ చేసుకుంటాం. ఓకే, ఇది రిసిట్ సైడ్ వేస్తాం, ఇది పేమెంట్ సైడ్ వేసుకున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకు గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. క్యాష్కు మనము గూడ్స్ను సోల్డ్ చేస్తాము అంటే ఇక్కడ మనకు సేల్ చేస్తున్నాము అంటే మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనము రిసిట్స్ సైడ్ వేసుకోవాలా. రిసిట్స్ సైడ్ ఏం డేట్ వేసుకోవాలా, 3rd. సో మనము రిసిట్స్ సైడ్ 3rd ఏప్రిల్ను ఎంట్రీ చేసుకుందాము. ఏం చేస్తున్నాము, సేల్స్ చేస్తున్నాము కాబట్టి 2 సేల్స్. సో అమౌంట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే 48,000. సో 48,000 మనం వేసుకున్నాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మోహన్. సో ఇది గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మోహన్ వేయాలా వద్దా అంటే కన్నా మీరు ఆలోచించాలా. సో ఆల్రెడీ చెప్పినాను నేను, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రావు. క్రెడిట్ అంటే అర్థం ఏమండి, రిసిట్ కానీ పేమెంట్ కానీ లేకపోతే అటువంటి ట్రాన్సాక్షన్స్కు మన క్యాష్ బుక్లో ప్లేస్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ క్రెడిట్ పర్చేజెస్. ఎక్కడ చెప్పినాడు సార్ క్రెడిట్ పర్చేజ్లే అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేరు ఇస్తే అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్తే క్యాష్ అనే ఎక్కడ మీకు రిఫ్లెక్ట్ కాకపోతే ఇట్ ఈజ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఇది మనకు క్యాష్ బుక్లో రాదు. మరి క్యాష్ బుక్లో రాదు, మరి ఎక్కడొస్తుంది అని రివిజన్ చేసుకోవాలంటే క్రెడిట్ పర్చేజ్ బుక్లో వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 5th డేట్కు గూడ్స్ సోల్డ్ టు కిరణ్. సో ఇక్కడ కూడా మీకు ఏమిచ్చాడు, పేరు ఇచ్చాడు. పేరు ఇచ్చేసి క్యాష్ అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఇట్ ఈజ్ ఆల్సో క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది గూడ్స్ సోల్డ్ టు కిరణ్ ఏమి చెప్పలేదంటే ఆన్ క్రెడిట్ అని అర్థం. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకు క్యాష్ బుక్లో రాదు, బట్ ఎక్కడొస్తుంది, సేల్స్ బుక్లో వస్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కూడా చూద్దాం. కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి. మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఫర్ క్యాష్ అనే వర్డ్ ఇవ్వలేదు, నేమ్ ఒకటే ఇచ్చాడు. సో యూ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎందుకు అంటారు అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పింటాను, ఒకసారి ఆ క్లాసెస్ని మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి అంటే ఇది కూడా మనకు క్యాష్ బుక్లో రాదు. పోనీ పర్చేజ్ చేస్తాం కాబట్టి పర్చేజ్ బుక్లో వేస్తాంలే అని అనుకుంటే ఇట్ ఈస్ రాంగ్ అండి. ఎవరైనా ఇది పర్చేజ్ బుక్లో వేయాలని అనుకుంటే మీరు రాంగ్ చెప్పుకున్నట్లు. మరి ఎక్కడ రాయాలా, ఎందుకు రాంగ్ అంటున్నాను నేను? కంప్యూటర్ ఈజ్ నాట్ గూడ్స్ ఫర్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్కి ఏదో గూడ్స్ వేరే ఐటమ్స్ పర్చేజ్ చేసి సేల్ చేస్తున్నాడు. కంప్యూటర్ వానికి ఆడ ఫిక్స్డ్ అసెట్. సో ఎనీ ఫిక్స్డ్ అసెట్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయాలా. కాబట్టి ఇది కూడా ఇక్కడ రాదు. ఓకేనా. నెక్స్ట్ మనకు 7th డేట్కు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ ఇప్పుడు వస్తుందండి. రిసీవ్డ్ ఎక్కడ రాయాలా, డౌట్ ఏం పెట్టుకునే అవసరం లేదండి, దీని గురించి పెద్దగా ఆలోచించే అవసరం లేదు. రిసీవ్డ్ అంటున్నాడు కాబట్టి రిసీట్ సైడ్ రాయాలా. ఏమని రాయాలా, ఎవరు ఇచ్చినారు, కిరణ్ ఇచ్చినాడు కాబట్టి కిరణ్ గురించి రాసుకుందాం. సో మనకు ఆ డేట్కు కిరణ్ నుంచి వచ్చింది టు కిరణ్. అమౌంట్ ఎంత వచ్చిందో 69,000. సో అమౌంట్ 69,000 వచ్చిందండి. ఓకేనా, 69,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూద్దాం. అడ్వాన్స్ గివన్ టు రమణ. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. రమణ ఎందుకు ఇచ్చినాము, ఫర్నిచర్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ క్యాష్ ఇచ్చేస్తాము, రమణ అంటే రమణని రాసే అవసరం లేదు, ఫర్నిచర్ అని రాసాము అంటే చాలా పొరపాటు అండి. ఫర్నిచర్ ఇంకా రాలేదండి, ఇంకా మనకు రాలేదు. ఎందుకు రాలేదు సార్ అంటే కన్నా ఇంకా అది అడ్వాన్స్ ఇచ్చినాం. చూడండి, అడ్వాన్స్ ఇచ్చినామా,
పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ అన్నాడా? సో అడ్వాన్స్ ఇచ్చినాము. అడ్వాన్స్ ఎందుకు? ఫర్నిచర్ తయారు చేసి బాబు అని చెప్పేకి ఆయనకు అడ్వాన్స్ ఇచ్చినాము. ఎంత అడ్వాన్స్ ఇచ్చినాము? 20,000 అడ్వాన్స్ ఇచ్చినాము. ఈ 20,000 మనం పేమెంట్ సైడ్ రాయాల. కానీ పేమెంట్ సైడ్ పొరపాటున బై ఫర్నిచర్ అని రాయడానికి వీలు లేదు. ఎందుకంటే మనకు రమణకి ఎంత అడ్వాన్స్ ఇచ్చినామో మనకు తెలియాల. కాబట్టి రమణ మనకు పిక్చర్లో వస్తాడని. సో ఇప్పుడు ఏం రాయాలా మనము? బై రమణ అని రాసి 20,000 రాయాలా. సో ఫర్నిచర్ ఎందుకు రాయకూడదు అంటే ఫర్నిచర్ ఇంకా రాలేదు, మాకు ఫర్నిచర్ మన దగ్గరికి రాలేదు కాబట్టి దాన్ని రాయడానికి వీలు లేదు. సో బట్ అమౌంట్ అయితే ఇచ్చినాం, అమౌంట్ అడ్వాన్స్. సో అమౌంట్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ ఎవరికి ఇచ్చినాము? రమణ. కాబట్టి డేట్ 8 మనం పేమెంట్ సైడ్ రాసుకోవచ్చండి. పేమెంట్ సైడ్ 8th డేట్ బై రమణ. సో అమౌంట్ 20,000 ఇచ్చినాం. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. క్యాష్ పెయిడ్ టు మోహన్. సో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. అంటే మీరు బాగా గమనించండి, కొన్ని చోట్ల మీకు ఏం కన్ఫ్యూజ్ అవసరం ఉండదు, కొన్ని చోట్ల మాత్రమే కన్ఫ్యూజ్ ఉంటుంది. అటువంటి చోట మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేయండి. మీకు పైన చెప్పిన రమణకు అడ్వాన్స్ ఇచ్చింది ఫర్నిచర్, ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా ఏముంది? క్యాష్ పెయిడ్ టు మోహన్ అన్నాడు, అప్పుడు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్ అన్నాము. సో ఇటువంటి పెద్ద కన్ఫ్యూజ్ ఏమీ ఉండవు. కాబట్టి ఇక్కడ 9th డేట్కు క్యాష్ పెయిడ్ టు మోహన్ మనం ఇస్తున్నాం కాబట్టి పేమెంట్ సైడ్ రాయాలా అని మనకు తెలుసు. సో డేట్ వేసుకుందాము బై మోహన్. సో అమౌంట్ ఎంత పేమెంట్ చేస్తాం? 56,000. సో ఇక్కడ 56,000 వేసేసుకున్నాం. ఓకేనా? నా అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ అడిషనల్ క్యాపిటల్ ఎవరు ఇంట్రడ్యూస్డ్ పేరు చెప్పలేదు కదా సార్ అంటే మనకు ఓనర్ ఎవరు? శ్రీహరి. క్యాపిటల్ అంటేనే శ్రీహరినే ఇవ్వాల, వేరే వాళ్ళు ఇవ్వటానికి వీలు లేదు. సో అడిషనల్ క్యాపిటల్ బిజినెస్కి ఏమొస్తా ఉంది? రిసిట్. అది మళ్ళీ రిసిట్స్ సైడ్ రావాలా. ఏ డేట్కు? 10/4కు. సో మనము రిసిట్స్ సైడ్ వేసుకుందాము. 10/4కు శ్రీహరి క్యాపిటల్ అండ్ అమౌంట్ 60,000 వచ్చింది. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్. సో ఇక్కడ కూడా మనకు కన్ఫ్యూజ్ అవసరం లేదండి. పెయిడ్ అంటున్నాము, హ్యాపీగా ఎక్కడ వేసుకోవాలా? పేమెంట్ సైడ్ వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము పేమెంట్ సైడ్ వేసేసుకుందాము. సో పేమెంట్ బై శాలరీస్. శాలరీ ఎంత ఇచ్చినా 20,000. మళ్ళీ మనకు డేట్ మనము 30th డేట్ సేమ్ డేట్ వచ్చింది. ఇక్కడ చూడండి రెంట్ రిసీవ్డ్. సో కన్ఫ్యూజ్ అవసరం లే, రిసీవ్డ్ అంటున్నాడు. రిసీవ్డ్ అంటున్నాడంటేనే రిసీట్ సైడ్ వేసుకోవాలా. అమౌంట్ ఒకసారి చూసుకోండి 18,000. సో 18,000 ఉంది. సో ఇక్కడ మనము రిసీట్స్ సైడ్ వేసుకున్నాం. రెంట్ మనం కావాలంటే రెంట్ రిసీవ్డ్ అని రాసుకోవచ్చండి. సో రిసీట్స్ వేస్తున్నాం కాబట్టి అది రెంట్ కిందనే మనం వేసుకోవచ్చు, అంటే రిసీట్సే అనుకోవచ్చు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్. సో కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ఎంత అయిందండి? కొంచెం కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. కాస్ట్ ఆఫ్ పాయింట్ కనిపించడం లేదు. 42,000 చూడండి. కాస్ట్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ 42,000. కానీ మనం పేమెంట్ చేసింది ఎంత? బ్యాలెన్స్ అమౌంట్ పెయిడ్ అంటున్నాం. బ్యాలెన్స్ అమౌంట్ పెయిడ్ టు హూమ్? రమణ. అంటే అర్థమేమి? 42,000లో ఆల్రెడీ మనము 20,000 పే చేస్తున్నాము. ఇంకా మిగిలింది ఎంత? 22,000. ఈ 22,000కి మాత్రమే ఎంట్రీ పాస్ చేయాలా. ఎందుకు సార్ మొత్తం 42,000కి ఫర్నిచర్కి పడాలి కదా అంటే నేను ఫర్నిచర్ అకౌంట్ను మాట్లాడడం లేదు, ఎందుకంటే దానికి ఎంట్రీ వేరే ఉంటుంది, అది జర్నల్ బుక్లో వస్తుంది. బట్ ఇప్పుడు మనము పేమెంట్ చేస్తుండేది ఎంత? కేవలం బ్యాలెన్స్ అమౌంట్. బ్యాలెన్స్ అమౌంట్ అంటే ఎంత అండి? 42,000లో 20,000 తీసేస్తే మిగిలిన అమౌంట్ మాత్రమే మనం పే చేస్తున్నాం, అది 22,000. సో దీనికి ఎంట్రీ ఏం రాస్తాము ఒకసారి చూద్దాము. పేమెంట్ సైడ్ కాబట్టి పేమెంట్ సైడ్ బ్యాలెన్స్ అమౌంట్ వేసుకోవాలా. సో 22,000 ఈడ 20,000 ఈడ 22,000 రెండు కలిపి మీకు 44,000 అయ్యింది. మరి మీకు ఫర్నిచర్ ఎక్కడ పోయింది సార్ అంటే ఫర్నిచర్ అకౌంట్కు ఫుల్ అమౌంట్ డెబిట్ పడుతుంది. అంటే అది జర్నల్ ప్రాపర్లో రాస్తారు. ఏం రాస్తారు? ఫర్నిచర్ అకౌంట్ డెట్ ఆర్ 42,000 టు రమణ అకౌంట్ 42,000. సో ఆ విధంగా ఎంట్రీ పడుతుంది. సో జర్నల్ ఎంట్రీస్ గురించి మీరు నేర్చుకోవాలంటే నా క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఉన్నాయి, ఒకసారి చూడండి. న్యూ అప్రోచ్, ఓల్డ్ అప్రోచ్ రెండు సపరేట్గా చెప్పినాను. ఫస్ట్ ఇయర్లో నేర్చుకునే వాళ్ళు ఉంటే కన్నా ఖచ్చితంగా క్లాసెస్ చూస్తే మీకు అకౌంట్స్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నా ఇప్పుడు ఇందులోనే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఉంది అమౌంట్ పెయిడ్ టు రవి. సో రవికి పేమెంట్ చేస్తున్నాం. పెయిడ్ కాబట్టి పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. సో పేమెంట్ సైడ్ వచ్చేద్దాము.
పేమెంట్ సైడ్ మనము రవికి పే చేస్తున్నాము. సో ఎంత పే చేస్తున్నామో వేసేస్తాం. ఓకేనా. సో ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేసేసుకున్నాము. ఇందులో మీకు 30th డేట్ది ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నాకు ఏమైనా కామెంట్లో పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ 8th డేట్ది ఏమైనా డౌట్ ఉంటే అది కూడా మీరు కామెంట్లో పెడితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు గూడ్స్ పర్చేజ్ చేసుకున్నాము మోహన్ నుంచి, అండ్ గూడ్స్ సోల్డ్ టు కిరణ్, కంప్యూటర్ పర్చేజ్. వీటి గురించి కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు క్యాష్ బుక్లో ఎంట్రీస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి క్యాష్ బుక్ను మనము చూసుకొని వస్తాం. సో ఇక్కడ క్యాష్ బుక్లో మీరు ఒకసారి చూడండి, టోటల్ ఎంట్రీస్ ఈ విధంగా పడినాయండి. సో నేనేమన్నాను, క్యాష్ బుక్లో ఖచ్చితంగా డెబిట్ సైడే ఎక్కువగా ఉంటుంది. అంటే క్యాష్ అకౌంట్, క్యాష్ కాలంలో ఎప్పుడు కూడా క్యాష్ కాలం డెబిట్ సైడే ఎక్కువగా ఉంటుంది. సో ఈ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీని యొక్క టోటల్ మనం చేసేద్దాం. సో దీని యొక్క టోటల్ 2,95,000. ఏదైతే టోటల్ ఎక్కువగా ఉంటుందో అదే ఆపోజిట్ సైడ్ వేయాలా అని మీరు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేర్చుకున్నారు. మరి ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకు వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమి, ఈ డెబిట్లో నుంచి ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఈ డెబిట్ ట్రాన్సాక్షన్లో నుంచి ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్ను తీసేస్తే వచ్చేదే మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ మనకు 96,100. దీన్ని మీరు 30th ఏప్రిల్కి వేసుకోవాలా. దీన్ని మేము పేరు పెడతాం మనం బై బ్యాలెన్స్ C/D అని చెప్తాము. సో బై బ్యాలెన్స్ C/D అని చెప్తాము. ఇదే మనకి ఎక్కడ వస్తుంది, బ్రాడ్ డౌన్ అవుతుంది. బ్రాడ్ డౌన్ డెబిట్ బ్యాలెన్స్ అన్నాం కదా, నెక్స్ట్ మంత్కు ఫస్ట్ డేట్, నెక్స్ట్ మంత్ అంటే April 30 అంటే 1st May ఇస్ ద నెక్స్ట్ డేట్. దీన్ని టు బ్యాలెన్స్ B/D అంటాము. ఇదే అమౌంట్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది 96,100. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ క్యాష్ బుక్కు సంబంధించిన ట్రాన్సాక్షన్ అండి. సో దీన్ని డెబిట్ బ్యాలెన్స్ అంటాము. డెబిట్ బ్యాలెన్స్ ఎట్లా అంటాము అంటే బాగా గుర్తుపెట్టుకోండి, B/D ఎక్కడొస్తే వస్తుందో, B/D ఎక్కడైతే వస్తుందో అది మనకు ఇంపార్టెంట్. B/D డెబిట్ సైడ్ వస్తే డెబిట్ బ్యాలెన్స్, C/Dతో సంబంధం లేదండి. ఒకవేళ B/D క్రెడిట్ సైడ్ వస్తే క్రెడిట్ బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలా. ఇది కంపల్సరీగా మీకు అర్థం కావాలండి. బట్ రాను రాను మీకు నేర్పిస్తాను అది ఎట్లా అర్థమవుతుంది ఏం లేదు అనేది. సో నా క్లాసెస్ని చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి, నేర్చుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ క్యాష్ బుక్. నేను మళ్ళీ 2 కాలమ్ క్యాష్ బుక్ కూడా మీకు ప్రజెంట్ చేస్తానండి. సో ఇక్కడ ఫుల్ లెంత్ ప్రాబ్లంకి సంబంధించింది మీకు ఇక్కడ పెట్టేస్తాను. క్యాష్ బుక్ సంబంధించింది, క్యాష్ బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ April 25. ఓకేనా. సో ఇక్కడ మొత్తం వచ్చేసిందండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు పెడితే నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో 2 కాలమ్ క్యాష్ బుక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.